కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు పేషెంట్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బద్వేలు పట్టణంలో సిమాక్ ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలపై వస్తూ ఉంటారు. అయితే అక్కడ డాక్టర్లు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న బద్వేలుకు చెందిన ఒక పేషెంట్ గత వారం రోజుల నుంచి కంటి చికిత్స కోసం తిరుగుతున్నారు. అయితే డాక్టర్లు లేకపోవడంతో పేషెంట్లు వెనుతిరిగి వెళ్తున్నారు. సిమాక్ హాస్పిటల్లో డాక్టర్ కాదరయ్యకు అక్కడికి వచ్చిన పేషెంట్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సమయ పాలన పాటించకుండా డాక్టర్లు రోజుల తరబడి తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని అక్కడికి వచ్చిన పేషెంట్లు వాపోతున్నారు. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు డాక్టర్లతో ఎవరైనా మాట్లాడితే మీకు చేతనైంది చేసుకోండి అంటూ ఎక్కువ మాట్లాడితే సెలవులు పెట్టి వెళ్ళిపోతామని డాక్టర్లు పేషెంట్లకు చెప్పడం చాలా సిగ్గుసేటని పేషెంట్లు మీడియా ఎదుట వాపోతున్నారు. ప్రజలకు వైద్యం అందించలేనప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు బద్వేల్ సిమాక్ హాస్పిటల్లో సరైన డాక్టర్లను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. పబ్లిక్ ఆయన సూపరింటెండెంట్ పని చేయి కంట్రోల్ కాదని చెప్పి డాక్టర్లను రోజుల నుంచి వచ్చిన వాళ్ళు చూడడంలే, సీరియల్ లేకుండా ఉంది. డాక్టర్లే రావడంలే. ఆయన డాక్టర్ అంటాడు ఒక నెల సెలవు పెడితే ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏమిట్లది డాక్టర్లు అన్నాక డ్యూటీ చేయండి. బద్వేల్లో ఇంతగా లేదు. 3 రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నుకోవాలని ముందు ఎన్నుకో అసలు సీరియల్ లేదు, పిలిచేది లేదు. అసలు ముందు గవర్నమెంట్ ఆయన సూపరింటెండెంట్ అంట. సూపరింటెండెంట్ ఏం చెప్పిస్తాడు? అవును సూపరింటెండెంట్ అన్నాక అందరినీ డాక్టర్లను కంట్రోల్గా చెప్పి కానీ ప్రజలు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాను. ముస్లింలు ముత్తుకోలు ఆటోలో నుంచి 3 రోజుల నుంచి కంటికి చూసేదానికి తిరుగుతాండ్రు. ఎంతమంది పబ్లిక్ వచ్చేది చేయడం లేదు. ఏమన్నా అంటే నేను సెలవు పెడతా, ఎవరికి చెప్పుకోండి అని అంటాను డాక్టర్. నేను 2 నెలలు రాను అంటే పబ్లిక్ కోసం కదా నువ్వు ఉండేది. నువ్వు సెలవు పెడితే జీతం తీసుకోకుండా ఉండు, వేరే వాళ్ళు వస్తారు. ఈయన బద్వేల్లో ఈ గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ కానీ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. 3 డాక్టర్లు ఉంటే ఒక్క డాక్టరే చూసేది. ఎప్పుడైనా వచ్చి మీరు ఇన్కోట్ చేయండి, ఒక్క డాక్టరే చూసేది. ప్రజలంతా గంటల సేపు నిలబడుకుంటున్నారు. ఈడ అసలు ముందు వైద్యమే సరిలేదు. మీరు గవర్నమెంట్కు పేపర్లో వేసి ఇది న్యాయంగా చేసేదానికి మీరు విలేకరులు చేయండి.